అంటే వార్నర్ బయటకు వచ్చిన దగ్గర నుంచి మరీ ఫ్యాన్ బేస్ డల్ అయిపోయింది అని చెప్పి. అది అది వార్నర్ ట్రీట్ చేసిన విధానం వాళ్ళకి నచ్చలేదు ఫ్యాన్స్కి. ఎవరైతే టీంతో పాటు ట్రావెల్ అయ్యారో ఇన్ని సంవత్సరాలుగా, ఎవరైతే వార్నర్ని ఆడించలేదో, బెంచ్ చేశారు, తర్వాత టీంలో తీస్తారు, తర్వాత బ్లాక్ చేశారు సోషల్ మీడియా అని చెప్పి ఇవి కూడా వచ్చాయి. ఇవన్నీ చూసి కొంచెం హర్ట్ అయ్యారు ఫ్యాన్స్. బట్ నెక్స్ట్ సీజన్ మళ్ళీ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ సీజన్లో ప్యాట్ కమిన్స్ అంత ఖర్చు పెట్టుకున్నప్పుడు నాకు ఆప్షన్లో టు బి ఆనెస్ట్ నచ్చలేదు. బికాజ్ ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియాకే T20 ఆడు. అలాంటి ప్లేయర్ని 20 కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చారు, ఏమవుతుందా అనుకున్నాను నేను కూడా. బట్ ఇప్పుడు పర్ఫామ్ బాగా చేస్తున్నారు కాబట్టి, గెలుస్తున్నారు కాబట్టి మూవ్ కరెక్ట్ అనుకుంటాం. అదే కేకేఆర్లో ఇదే ప్యాట్ కమిన్స్ ఆడినప్పుడు ప్రతి మ్యాచ్లో 50 రన్స్ ఇచ్చాడు, ఒకే మ్యాచ్లో 50 కొట్టాడు బ్యాట్ తోటి. ఈవెన్ ఇక్కడ కూడా ఇస్తున్నాడు రన్స్, కాకపోతే కవర్ అయిపోతుంది క్యాప్టెన్సీ తోటి. బ్యాటర్స్ బాగా ఆడుతున్నారు కాబట్టి, రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మూవ్ కరెక్ట్ అనుకుంటున్నాను. కూడా 50+ రన్స్ 55+ రన్స్ ఇచ్చాడు. ఆ మ్యాచ్ 50 కంటే ఎక్కువ ఇచ్చాడు. బ్యాట్ తోటి బాగానే చిన్న క్యామియో ఆడాడు. బట్ గెలుస్తున్నారు కాబట్టి తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది. గెలవకపోతే నిర్ణయం తప్పు అనిపిస్తుంది. ఆ టైంలో నాకు రైట్ కాదేమో అనిపించింది, అంటే అంత డబ్బులు ఇవ్వడం ఒకే ప్లేయర్కి. బట్ దే బ్యాక్ దట్. ఈ ఫ్యాన్స్ ఏమో అప్పుడు కూడా 20 crores మాడికి ఇచ్చారు అని వాళ్ళు ఓన్ చేసేసుకుంటున్నారు. ఎందుకు ఏమిటన్నది ఈ ఇంత ప్రేమ ఒక టీం మీద నాకు యాక్చువల్లీ అర్థం కాని విషయం. ఇండియాకు ఉండడం ఐ కెన్ రిలేట్ టు ఇట్. బట్ ఈ ఫ్రాంచైజీ లీగ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇది కొట్టేసుకుంటారు ఇష్టం వచ్చినట్టు. అంటే ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ లక్ అనుకోవచ్చా, నిజంగానే ఆయన పెడుతున్న వంత జరుగుతున్నాయి ఒకసారి అంటే లక్ అనొచ్చు కదా ధనుష్, ప్రతిసారి లక్ అనలేంగా. అంటే బౌలింగ్ కూడా అంతే, వీళ్ళు 270 కొడుతున్నారంటే అందులో ఒక 200+ రన్స్ కూడా ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు, అదైతే ఉంది. దానికి again 2 కారణాలు నేను అనుకుంటున్నా. ఒకటి పెద్ద టోటల్ ఉంది అన్నప్పుడు ఆబ్వియస్లీ అపోజిషన్ కూడా అగ్రెసివ్గా ఆడతారు, అదొకటి. 2 బౌలింగ్ అంత గొప్పగా లేదు, ఏమాట కాబట్టి ఒప్పుకోవాలి. ఐ థింక్ ఒకటో 2 మ్యాచ్లు బౌలింగ్తో గెలిచారు వీళ్ళు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్. మిగతా బ్యాటింగ్ బలం వల్లే గెలిచారు. సో బౌలింగ్ ఒక కాజ్ ఆఫ్ కన్సర్న్. ఆర్సీబీ మ్యాచ్లో కూడా అడుగుతున్నా లక్క లేకపోతే ఏంటి లేదు, తన క్యాప్టెన్సీలో లక్కేం లేదు, మ్యాచ్లు గెలవడంలో కూడా లక్కేం లేదు. ఇప్పుడు బ్యాటింగ్ క్లిక్ అయినప్పుడు ఆబ్వియస్లీ గెలుస్తున్నారు. ఉట్టి బౌలింగ్ మీద ఐ థింక్ ఒకటే మ్యాచ్ నిజంగా చెప్పాలంటే బౌలింగ్ మీద గెలిచారు, ఆ రోజు బాగా చేశారు కాబట్టి. బట్ వీళ్ళ బలం బ్యాటింగ్. ఒకప్పుడు 5 ఏళ్ల క్రితం వరకు 140 కొడితే బౌలింగ్తో ఆపేసుకుంటారులే అని ఒక ఫీలింగ్ ఉండేది SRH మీద. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. 140 పవర్ ప్లేలో కొడుతున్నారు కదా, 125. సో బ్యాటింగ్ అలా డామినేట్ చేస్తుంది వాళ్ళకి. ఈవెన్ భువనేశ్వర్ని కూడా బౌలింగ్ సరిగ్గా యూజ్ చేయట్లేదు, 1 hour 2 hours అలా కూర్చోబెట్టేస్తున్నారు. అది క్యాప్టెన్స్ కాల్, వీ డోంట్ రిలీ నో. ఆ మ్యాచ్లో 1 over ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు కానీ, బట్ ఇస్ క్యాప్టెన్స్ ఇస్ ఆన్ పాయింట్ టు బి ఆనెస్ట్. బికాజ్ ఎలా అయితే ప్లేయర్స్ని బ్యాక్ చేస్తున్నాడో, డ్రెస్సింగ్లో వచ్చే స్పీచెస్ అవ్వచ్చు, ఎలా అయితే ఒక యాటిట్యూడ్ స్ప్రెడ్ చేస్తున్నాడో, అది ఆస్ట్రేలియా కూడా చూసాం. ఊరికే అంటే ఏమి క్యాప్టెన్సీ లేకుండా యాషెస్ గెలవడం, WTC గెలవడం, వరల్డ్ కప్ గెలవడం జరగదు. ఆబ్వియస్లీ ఆ బ్రెయిన్స్ తన దగ్గర ఉన్నాయి, ఏ మూవ్ చేయాలి, ఎప్పుడు ఏ ప్లేయర్ని తీసుకురావాలి, ఎక్కడే ఫీల్డర్ని పెట్టాలి, అది దానికి బాగా అర్థమవుతుంది. ఈ అండర్స్టాండ్స్ గేమ్ రియలీ వెల్. మనకి నచ్చక్కర్లేదు ఆ ప్లేయర్, ఆస్ట్రేలియన్ కాబట్టి మనకు నచ్చాల్సిన అవసరం లేదు. బికాజ్ మనం ఓడించేది వాళ్ళే ఎక్కువ. యూ డోంట్ హ్యావ్ టు లైక్ హిమ్, బట్ హ్యావ్ టు రెస్పెక్ట్ ఫర్ వాట్ హీ డస్. నచ్చకపోవడం కాదు కానీ మన ఇండియన్ ప్లేయర్స్ని పక్కన పెట్టేసి కంప్లీట్ 4 hours మనోడు వేస్తుంటే కొంచెం అట్లా. అదే ఇది ఇక నాకు అర్థం కాని విషయం ఏంటంటే, IPL వచ్చేసరికి సడన్గా తనిప్పుడు SRHలో ఉన్నాడు కాబట్టి, వరల్డ్ కప్ ఫైనల్లో వాళ్ళు గెలిచారు కాబట్టి సపోర్ట్ చేయకూడదు, ఆస్ట్రేలియన్స్ ఇండియాని ఓడించిన వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు మీరు, కొంచెం సిగ్గుందా అని సోషల్ మీడియాలో చాలా మంది పెడుతున్నారు. రైట్, నా పాయింట్ అంటే ప్రతి టీంలో ఫారినర్స్ ఉంటారు. ఈ ఫార్మాటే అది. ప్రతి టీంలో కంపల్సరీగా 4 ఫారినర్స్ ఆడతారా, ఆల్మోస్ట్ ఎవ్రీడే మ్యాక్సిమం 4 ఆడచ్చు. టీంలో 8 మంది ఉంటారు, ప్రతి టీంలో ఫారినర్స్ ఉంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయినా ఫారినర్సే తీసుకొస్తారు దీనికి యాక్చువల్లీ ఆ ఎక్స్ట్రా ఎక్స్ ఫ్యాక్టర్ని. అలాంటప్పుడు ఈ ఆస్ట్రేలియన్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేయకూడదు అనడంలో సెన్స్ లేదు, బికాస్ ఫార్మాటే అది. అండ్ మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్ ఈ సీజన్. ఈ రన్స్ 6లు 4లు తెగ కనిపిస్తున్నాయి. ఈ సీజన్కి మెయిన్గా కమెంటరీ చెప్పడం ఎలా అనిపించింది? కష్టంగా ఉంది. ప్రతి మ్యాచ్లో ఆ 6లు 4లు కొడుతుంటే చెప్పి అరిచి కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. బికాజ్ అట్ సమ్ పాయింట్ యూ విల్ లూజ్ యువర్ వాయిస్. అది సహజం, జరుగుతుంది. బికాజ్ కాన్స్టెంట్గా ప్రతి మ్యాచ్లోనూ లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళి ప్రతి మ్యాచ్లో 6లు కొట్టి ఇట్ టేక్స్ అ టోల్ ఫర్ షూర్. అండ్ కమెంటరీ బాక్స్ నుంచి ఆన్ గ్రౌండ్ హోస్టింగ్, ఈ చేంజ్ ఎప్పుడు? ఈ చేంజ్ యాక్చువల్లీ కాన్షియస్ ఎఫర్ట్ ఇది. స్టార్ స్పోర్ట్స్ అంత వరకు హోస్టింగ్ తక్కువ చేసేవాడిని, అప్పుడప్పుడే ఛాన్సులు దొరికేవి. జియో సినిమాకి మూవ్ అయిందే అందుకు, బికాజ్ కామెంటరీతో పాటు హోస్టింగ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టే ఇటు మూవ్ అయ్యా. చాలా మంది ఎందుకు వెళ్ళిపోయా స్టార్ స్పోర్ట్స్ నుంచి అడిగారు. దిస్ ఇస్ ద రీజన్, బికాజ్ గ్రోత్ కావాలనుకున్నాను పర్సనల్గా. అండ్ ఇక్కడ నాకు హోస్టింగ్ చేసే అవకాశాలు కూడా వస్తాయని తెలుసు. ఆబ్వియస్లీ మాట్లాడినప్పుడు దాని గురించి మాట్లాడుకున్నాం. సో కామెంటరీతో పాటు ఇది కూడా వస్తుందని తెలుసు కాబట్టి ఇటు మూవ్ అయ్యా, విచ్ ఇస్ వై ఆన్ గ్రౌండ్ హోస్టింగ్. చాలా మంది స్టార్ స్పోర్ట్స్ బెస్ట్ కదా అనుకుంటారు.
ఇటు టీవీ ఉంది, కొంచెం బ్రాండెడ్ కరెక్ట్ స్టార్ స్పోర్ట్స్ అని ఉంది కాబట్టి కొంచెం అదే మెయిన్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. మీరు ఎందుకు జియో సినిమాకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు? ఎవరైనా డబ్బులు ఎక్కువ ఇచ్చారు అమ్మ? అందరూ అనుకుంటారు అంబానీ, ఈ చాలా మంది రాస్తారు ఇది. ఐఎమ్ షూర్ యూ సీన్ దట్ ఇన్ ద కమెంట్స్. సో అంబానీ ఏదో మాకు పిలిచి అందరికీ డబ్బులు ఇచ్చారని కాదు. నిజంగా చెప్పాలంటే తక్కువ డబ్బులకి వెళ్ళాను జియో సినిమాకి నేను కంపేర్ టు స్టార్ స్పోర్ట్స్. బట్ నేను యాక్చువల్లీ నమ్మబుల్లా లేదు, ఉండదు, బికాస్ అది చెప్పినా కూడా ఎవరు నమ్మరు. నాకు తెలుస్తుంది. నేను వెళ్ళింది గ్రోత్ కోసం. ఐ వెంట్ ఫర్ న్యూ ఆపర్చునిటీ. అక్కడికి వెళ్ళింది ఉట్టి కామెంటరీ అంటే స్టార్ స్పోర్ట్స్లో కూడా వద్దన్నా చేయిస్తారు, వాళ్ళకేం బాధ లేదు. కామెంటరీతో నా కామెంటరీతో ఇబ్బంది లేదు. బట్ నాకు అంతకంటే నెక్స్ట్ ఇంకేమన్నా కావాల్సి ఉంది. 5 ఏళ్ళుగా కామెంటరీ చేస్తూ వచ్చా. ఐ వాంటెడ్ సంథింగ్ అడిషనల్, ఇంకో ఛాలెంజ్ కావాలి. ఇప్పుడు టీవీలో కనిపించే కామెంటేటర్స్ వేరు, జియో వేరు, కనిపించేది వేరు. ఓకే, సెపరేట్ ప్యానల్స్ కంప్లీట్ గా. స్టార్ స్పోర్ట్స్ తెలుగులో కంప్లీట్ వేరు, అది కంప్లీట్ గా వేరు. జియో సినిమాలో కంప్లీట్ గా వేరు. అక్కడ వచ్చే షోస్ వేరు, ఇక్కడ వచ్చే షోస్ తేడా. ఇప్పుడు వెరైటీ ఏంటంటే స్టార్ స్పోర్ట్స్ లో కామెంటరీ కూడా కమెంట్లు నాకు వస్తాయి చాలా సందర్భాల్లో. సో చెప్పాల్సి వస్తుంది, అరే నేను స్టార్ స్పోర్ట్స్ లో లేను భయ్యా, నేను జియో సినిమాకి వచ్చా, సరే ఇక్కడ దాని ఉంటే కనీసం చెప్పండి అని చెప్పాల్సి వస్తుంది. బట్ ఇట్ హ్యాపెన్స్. సో మీకు ఇప్పుడు దాకా చేసిన కమెంటరీ మొత్తంలో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మ్యాచ్? T20 వరల్డ్ కప్ ఇండియా పాకిస్తాన్ 2022ది ఏదైతే ఆల్మోస్ట్ ఓడిపోయాం అనుకున్నామో, విరాట్ కోహ్లీస్ ఇన్నింగ్స్. అండ్ అఫ్ కోర్స్ దట్ వాస్ ఫ్యాంటాస్టిక్ మ్యాచ్. అంటే మధ్యలో వచ్చేసరికి ఇండియా ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యేసరికి 4 or 5 వికెట్స్ పడిపోయి హార్దిక్ పాండ్యా విరాట్ కోహ్లీ పార్ట్నర్షిప్ స్టార్ట్ అయింది. ఎవరు నమ్మట్లేదు, అంటే ఎవరికి స్టూడియోలో కూడా ఎవరికి నమ్మకం లేదు. అందరూ బిల్డింగ్ మొత్తం అంతా కూడా మ్యాచ్ అయిపోయింది, అరే ఇలా స్టార్ట్ అయింది ఇండియా వరల్డ్ కప్ అని అనుకున్నారు. బట్ నాకు చిన్నప్పుడు ఎలా అయితే 1996 వరల్డ్ కప్లో ఇండియా ఓడిపోయింది శ్రీలంకతో సెమీఫైనల్లో, ఆ రోజు కూడా ఇంకా గెలుస్తారు అని చెప్పి నేను కూర్చున్నా. వినోద్ కాంబ్లీ ఏడుస్తుంటే నేను కూడా ఏడ్చేసి ఇంట్లో కూర్చొని. సో అలాంటి అదో పిచ్చి ఉంది నాకు ఇండియా మ్యాచ్లు అంటే. మళ్ళీ అదే చిన్నపిల్లాడు నాలో ఎక్కడి నుంచో వచ్చాడు తెలియదు కానీ పరకాయ ప్రవేశం చేసి లేదు రే వాళ్ళు గెలుస్తున్నాడు అని చెప్పి అందరికీ చెప్తూ తిరుగుతున్నాను అనమాట. రోజు ఇండియా గెలుస్తుంది. ఎవ్రీబడి ఇస్ లైక్ లేదు కష్టం కానీ. బట్ ఐ కెప్ట్ బిలీవింగ్ దట్ ఇండియా విల్ విన్. అండ్ ఆ మ్యాచ్ నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. హైయెస్ట్ మూమెంట్ నాకు అది. ఆ రోజు గొంతు కూడా పోయింది, అంటే ఆ ఎమోషన్లో గట్టిగా కామెంటరీ చేసేసి గొంతు పోతే నెక్స్ట్ డే మళ్ళీ కామెంటరీ చేయాలి. మామూలుగా చెప్పా గొంతు లేదు భయ్యా నేను చేయలేను కామెంటరీ అంటే. ఆ రోజు నాకు బ్రేక్ ఇచ్చారు. 24 గంటలు ఎవరితో మాట్లాడలేదు, సైలెంట్గా కూర్చున్నా. బట్ ఐ థింక్ ఇట్ వాస్ వర్త్ ఇట్. సో మీ కమర్షియల్స్ ఎలా ఉంటాయి? కమర్షియల్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఇప్పుడే అంటానా? ఫస్ట్ అండ్ ఇప్పటిది నేను చెప్పను, బికాజ్ ఇట్స్ నాట్ ఫేర్ టు రివీల్ దట్. బికాజ్ ఏం జరుగుతుందంటే ABCD అందరు కంపేర్ చేసుకోవడం మొదలెడతారు, దానిలో గొడవలు అవుతాయి, రైట్? అండ్ ఎవరు కూడా మ్యాచ్ వైజ్ లేదంటే మంత్లీ, ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్ యూ హ్యావ్. లైక్ కొంతమంది పర్ డే కాంట్రాక్ట్లో ఉంటారు, కొంతమంది మంత్లీ కాంట్రాక్ట్లో ఉంటారు, కొంతమంది సిరీస్ టు సిరీస్ కాంట్రాక్ట్లో ఉంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్ వాళ్ళ అవైలబిలిటీ బట్టి, వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంది దాన్ని బట్టి, వాళ్ళు వేరే ఇంకేమైనా పని చేస్తున్నారు దాన్ని బట్టి కాంట్రాక్ట్ కీప్స్ వేరియింగ్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో ప్రతి ఒక్కరికి సేమ్ కాంట్రాక్ట్ అంటూ ఉండదు, ఒక్కొక్కరికి వేరే కాంట్రాక్ట్. మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఫస్ట్ టైం 28లో చేసినప్పుడు I was on a per day thing, 8,000 rupees ఇచ్చారు per day. బాగానే వచ్చినట్టు ఆ టైం కూడా. కరెక్ట్. అంటే ఇప్పుడు తెలుసు ఒక 80 ఇంకా 8 lakhs చేసండి, దానిలో పోయింది. ఎవరైనా ఇస్తే బాగుంటుంది పర్ మ్యాచ్. వినడానికి చాలా బాగుంది, అకామిడేషన్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. చాలా వినడానికి చాలా బాగుంది ఇది నిజంగా. దాని వినడానికి చాలా బాగుంది. ఎవరైనా ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. ప్లీజ్ ఎవరైనా వినేసి ఇట్లా అనుకుంటున్నారు జనాలు, ప్లీజ్ దయచేసి ఇది ఇస్తే బాగుంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతాం. స్టార్ స్పోర్ట్స్ లోకి వెళ్తే ఒక మ్యాచ్ ఫీజు ఉంటుంది, మ్యాచ్ ఎంత అని ఇస్తారు. ఫుడ్, అకామిడేషన్, ఫ్లైట్ టికెట్స్ కంప్లీట్ వాళ్ళే చూసుకుంటారు. తప్పకుండా ఫ్లైట్ టికెట్స్ అకామిడేషన్ వాళ్ళే చూసుకుంటారు. ఈ 80,000 ఏదో చెప్పారే మంచి నంబర్ ఒకటి ఇచ్చారు, ఫ్యాన్సీ నంబర్, అది ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే అప్పుడు 8,000 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 5 years తర్వాత ఇస్తే బాగానే ఉంటుంది. అదే అంటున్నాను కదా, ఇస్తే ఎవడు కాదంటాడు, ఇవ్వకేగా గోల్ అంతా.